ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయాలు DART. డిటెక్షన్ ఆఫ్ అడల్టరేషన్ విత్ ర్యాపిడ్ టెస్ట్. ఈ ర్యాపిడ్ టెస్ట్‌లో మనకేం తెలుస్తుందంటే, ప్రతి ఒక్క ఫుడ్ ప్రొడక్ట్స్‌లో కల్తీ ఉంటుంది. ఈ చిన్న కొద్ది మోతాదులో ఎంతో ఉంటే పర్వాలేదు కానీ, మన ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టేంతగా కల్తీ ఉందంటే మాత్రం ఆలోచించాలి. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక విషయం. నేను నా ప్రొడక్ట్ గురించి కల్తీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్‌గా. సో, గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పదం DART. డాట్ స్పేస్ ఫుడ్ టెస్ట్ అని చెప్పి కొట్టండి యాక్చువల్లీ. మీకు కావాల్సినటువంటి చిన్న చిన్న టెస్ట్. పాలన కల్తీ ఏ విధంగా గుర్తించాలి? హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ అడల్టరేషన్ అయితే మనకి ప్రపంచంలోనే, ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే హైయెస్ట్ రేటెడ్ అడల్టరేషన్ ప్రొడక్ట్స్ వచ్చేసి పాలు, నూనె. ఈ పాలు ఎన్ని రకాల కల్తీ చేయొచ్చు అంటే రకాలుగా కల్తీ చేయొచ్చు. సో, ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేసుకుంటాం? అన్ని టెస్ట్‌లు పెద్ద పెద్ద టెస్ట్‌లు చేసే అవసరం లేదు గానీ, బేసిక్ చిన్న టెస్ట్‌లయితే హ్యాపీగా చేసుకోవచ్చు. వాటర్ కలిసిందా లేదా? ఏమన్నా కెమికల్ ఏసారా? ఫ్యాట్ ఏసారా? ఎక్కువ ఆయిల్ ఏమన్నా ఏసారా? పాల పౌడర్ ఏమన్నా వాడారా? వేరేదేమన్నా కలపకూడని విషయాలు వాడారా? కాస్టిక్ సోడా వాడారా? ఇట్లాంటి అన్ని బేసిక్ టెస్ట్‌లు ఎఫ్ఐసిసి యొక్క యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంటుంది. మీకు చదువుకోవడం కొంచెం ఇబ్బందయితే యూట్యూబ్ ఛానెల్ ఉంటుంది ఎఫ్ఐసిసిఎల్. దాని బేస్ రిక్వైర్మెంట్స్‌లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సింపుల్ టెస్ట్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి యాక్చువల్లీ. దీంతో పాటుగా కందిపప్పొస్తాయి. కందిపప్పులో కలరేసారా లేదా? ఆయిలేసారా? షైనింగ్ కోసం ఏసారా యాక్చువల్‌గా? చిల్లీ చిల్లీ పౌడర్, పసుపు. ఈ 2 లేకుండా మన ఇల్లు నడవదు. ఈ రెండిటిని సాధారణంగా రిజల్ట్స్ ఏం చెప్తున్నాయంటే, వెనెవర్ ఎఫ్ఎస్ఎస్‌ఐ ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్క మంత్ ఒక కమోడిటీని తీసుకొని టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ టెస్టింగ్ రిక్వైర్మెంట్స్ దాదాపుగా 39% ఆఫ్ అడల్టరేటెడ్ ప్రొడక్ట్స్ స్పైసెస్‌లో ఉన్నాయంట యాక్చువల్‌గా. స్పైసెస్‌లో మనం ఎక్కువగా వాడేది కారం. కారంలో బేసిక్‌గా ఏం చేస్తారు? కలరేస్తారు. కలరేస్తేనే గదా మీకు మంచిగా చికెన్ పకోడీ చేశాను, గోబీ చేశాను, ఎర్రెర్రగా కావాలి అంటే రంగులేయాలి. రంగులేస్తే జైలుకెళ్ళాల్సొస్తుంది కంపెనీ వాళ్ళు. అందు గురించి వాళ్ళు డిపెండెంట్ అయ్యే ఒకే ఒక ఆల్టర్‌నేట్ ఆప్షన్ ఏంటి? దే కెన్ గో విత్ చిల్లీ పౌడర్. కాశ్మీరీ చిల్లీ పౌడరా, లేదా దాల్ చిల్లీ పౌడరా, మంచి కారం ఉన్న చిల్లీ పౌడర్ లాంటి దాంతో ట్రై చేస్తారు. ఎర్రగా వస్తుందనుకుంటే వస్తుంది. ఎందుకు? ఏయనేయాల్సిన అవసరం లేదు. ఆ మ్యాన్యుఫ్యాక్చరర్ 4 రంగులేసి పంపించేసాడు యాక్చువల్‌గా. అలాంటి ప్రొడక్ట్‌ని టెస్ట్ చేసినప్పుడు కూడా మీకే ఇబ్బంది యాక్చువల్‌గా. ఎందుకంటే ఫైనల్ ప్రొడక్ట్‌లో దాంట్లో ఉంది. సింపుల్ వాటర్ తీసుకోండి. జస్ట్ ఒక చెంచా పసుపు గాని, కారం గాని వేయండి. మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. అలా వదిలేసేయండి. జస్ట్ వితిన్ 30-40 సెకండ్స్‌లో కిందకి డిపాజిషన్స్ అయిపోతూ ఉంటుంది యాక్చువల్‌గా. ఒకవేళ మీ వాటర్ గనక పూర్తిగా రంగులోకి వచ్చేస్తుంది అంటే మాత్రం కలర్ వేసినట్లే. అలాంటి ప్రొడక్ట్‌ని మన ఇంట్లో ఉంచాల్సిన అవసరం లేదు. తీసుకెళ్ళి వెంటనే కంప్లెయింట్ చేసేసేయండి. foscos.fscc.gov.in ఆర్ foodsafety.fscc.gov.in ఎళ్ళండి. ఈ వెబ్‌సైట్స్‌లో మీకు కన్స్యూమర్ కంప్లెయింట్స్ ఏ విధంగా నోట్ చేయాలి. ఎఫ్ఐసిసి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. మనం తెలుగు రాష్ట్రాల్లో అయితే మీకు ఇంకా చాలా ఈజీ. మనకు టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి యాక్చువల్‌గా. ఎఫ్ఐసిసి తెలంగాణ అయితే ట్విట్టర్ పేజ్ ఒకటి ఉంటుంది యాక్చువల్‌గా. ట్విట్టర్ పేజ్‌లో మీకు ఎక్స్‌లో ఉంటుంది. కమిషనర్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ అని కొట్టిన వెంటనే మీకొస్తుంది. టైటిల్ పేజ్‌లోనే టోల్ ఫ్రీ నంబర్స్ ఉంటాయి. దాన్ని తీసుకొని కంప్లెయింట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ కూడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ వెబ్‌సైట్ ఉంటుంది. దాంట్లో కూడా ఒక ట్విట్టర్ రిక్వైర్మెంట్స్ పోస్ట్ చేస్తున్నారు కమిషనర్ ఫుడ్ సేఫ్టీ. కంప్లెయింట్ చేయొచ్చు. ఏం చేయొచ్చు. ఇలాంటి బేస్ రిక్వైర్మెంట్స్ అని తెలుసుకొని మీరు కంప్లెయింట్ చేయొచ్చు. ప్రశ్న అరికట్టాలి. మన బాధ్యత. ఎందుకంటే మనం కష్టపడి రూ. 100 పెట్టి ఒక వస్తువు కొనుక్కున్నాం. అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇలాంటి రిక్వైర్మెంట్స్ మీద నేనేం చేయాలి? నేను కంపల్సరీ కంప్లెయింట్ చేయాలి. నేను కంప్లెయింట్ చేయకపోతే ప్రాబ్లమ్ ఏమవుతుంది? నాలాగే 100 మంది సఫర్ అవుతారు యాక్చువల్లీ. సో, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. DART డాట్ డిటెక్షన్ ఆఫ్ అడల్టరేషన్ విత్ ర్యాపిడ్ టెస్ట్. ఈ DART డాట్‌లోనే మీకు అంతా ఉంటుంది. కందిపప్పు, మినపప్పు, పన్నీర్ ఏ విధంగా అడల్టరేషన్ చేస్తారు. సింపుల్ టెక్నిక్. అయోడిన్ ఉంది కదా! టించర్ అయోడిన్. టించర్ వేయండి. ఏ కలర్ వస్తుంది. కలర్ చేంజ్ అవ్వలేదా? ఏం ప్రాబ్లమ్ లేదు. మంచి పన్నీర్ తీసుకున్నారు మీరు. ఒక చిన్న ముక్క కట్ చేయడానికి కూడా ప్రాబ్లమ్ అయితే పన్నీర్ చాలా ఇబ్బంది. టించర్ అయోడిన్ రూ. 50 దొరుకుతుంది మెడికల్ షాప్‌లో. తీసుకొచ్చుకోండి. పన్నీర్ ఒక చిన్న ముక్క కట్ చేయండి. ఎయండి. కలర్ చేంజ్ అయిందా? బ్లూ కలర్, బ్లాక్ కలర్ వచ్చిందా? మంచి పనేది కానే కాదు. అసలు మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు యాక్చువల్‌గా. వదిలేసేయండి. ఆ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఇంకోసారి వెళ్ళొద్దు యాక్చువల్‌గా. ఎందుకంటే పన్నీర్ క్వాలిటీని బట్టి మీ యొక్క డిష్ క్వాలిటీ 90% ఆఫ్ హోటల్స్ మీరేం చేస్తున్నారు? క్వాలిటీ ఆఫ్ పన్నీర్ ఏ విధంగా ఉందని తెలుసుకోకుండా మీరు పన్నీర్‌తోని డిష్‌లు చేస్తున్నారు. కొంతమంది సాఫ్ట్, కొంతమంది హార్డ్. ఏ కంపెనీ అయినా మంచి కవర్‌లో వస్తుందా? ప్లెయిన్ కవర్‌లో వస్తుందా? సింపుల్ టెస్ట్. ఒక్క చుక్క అయోడిన్ తోటి. ఆ మాత్రం కూడా చేయలేదు. కస్టమర్ గ్యారంటీ ఏమిస్తాం మనం యాక్చువల్‌గా? గుర్తుపెట్టుకోండి. ఇలాంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ నూనెలు గాని, నెయ్యిలు గాని ఇట్లాంటివన్నీ చాలా చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి అడల్ట్రేషన్ చేసుకోండి. కల్తీని గుర్తించండి. మంచి ఆహారాన్ని తీసుకోండి. థాంక్ యూ సో మచ్.